నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఎప్పుడెప్పుడు చెప్తారా టెంబే స్వామి గురించి అని. చదువుతున్నారని మీరు చెప్పినప్పుడల్లా ఒక తెలియని ఉత్సాహం ఉంది. లేకపోతే ఆయన గురించి తెలుసుకోవాలన్న తపన ఖచ్చితంగా అనిపిస్తుంది మనసుకి. తెలుసుకోవాలి స్వామి గురించి అని. ఎందుకంటే సాయితో చాలా సన్నిహితులు కాబట్టి అసలు ఎవరి టెంబే స్వామి, ఎలా స్వామిని కొలుచుకోవచ్చు ఒకసారి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. స్వామివారి పేరు శ్రీ వాసుదేవానంద సరస్వతి. అయితే ఆయన దత్తాత్రేయ స్వామి గురు పరంపర గనక ఎవరన్నా చూస్తే, మనం ఇప్పుడు రేపు వెళ్ళే గాణగాపురంలోకి వెళ్ళినా కూడా అక్కడ స్వామివి ముందు శ్రీపాద శ్రీ వల్లభులది, తర్వాత నృసింహ సరస్వతి స్వామి వారిది విగ్రహాలు ఉంటాయి అన్నమాట. తర్వాత అక్కల్కోట్ మహారాజ్ గారిది, అలాగే తర్వాత మాణిక్య ప్రభు, తర్వాత వాసుదేవానంద సరస్వతి స్వామి వారివి తప్పకుండా పెడతారనమాట. ఎందుకు అని అంటే వాసుదేవానంద సరస్వతి స్వామిని టెంబే స్వామి ఎందుకంటారంటే వాళ్ళ ఇంటి పేరు అనమాట టెంబే. వాసుదేవానంద సరస్వతి స్వామి అయితే సాక్షాత్తు దత్తాత్రేయులే. అద్భుతం. ఇంత ఏదో చూడు. గణేష్ భట్ గారని వాళ్ళ తండ్రి గారు అనమాట. 12 సంవత్సరాలు గాణగాపురంలోనే ఉండిపోయారు. అప్పుడు 1854లో పుట్టారు స్వామి. అంతకుముందు 12 సంవత్సరాలు ఈయన గాణగాపురంలోనే ఉన్నారు తండ్రి గారు. అయితే అప్పుడు ఆయనకి కల్లో కనపడి గణేష్ భట్ గారికి స్వామి కల్లో కనపడి, దత్తాత్రేయ స్వామి నేను నీకు కడుపున పుడతాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్తారు. అప్పుడు ఆయన ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తే వాసుదేవానంద సరస్వతి స్వామి వారు పుడతారు. అయితే ఆయన ఎంత అంటే దత్తాత్రేయ స్వామి మానుష జన్మం ఎత్తి మనిషి అనేవాడు ఏం చెయ్యాలి, ఏం చేయగలుగుతాడు అనేది ఖచ్చితంగా చేసి చూపించారన్నమాట. ఆ టైంలో ఎవరెవరికైతే హెల్ప్ కావాల్సి ఉంటుందో అందరికీ అలా హెల్ప్ చేసుకుంటూ వెళ్ళారు. ఎంత కష్టపడి పెరిగారు తెలుసా వాసుదేవానంద సరస్వతి స్వామి వారు. అవడానికి దత్తాత్రేయ స్వామి అంశ కదా. ఏమీ మనకి ఆర్థిక ఇబ్బందులు ఉండవు అని మనం అనుకుంటాం. చాలా ఆర్థిక ఇబ్బందులు అన్నమాట. స్కూల్లో యక్షిణి ఆలయం ఉండేదన్నమాట. మాంగావ్లో పుట్టారు ఆయన. యక్షిణి ఆలయంలో ఎలా నేర్చుకునేవారు తెలుసా? ఏబిసిడీలు ఇలా నేర్చుకుంటారు కదా మామూలుగా ప్రాథమిక విద్య. దుమ్ము ఉండేదన్నమాట మొత్తం అంతా. ఆ దుమ్ములో దిద్దుతూ నేర్చుకునేవారట. ఆ పలక బలపం కూడా కొనుక్కునే శక్తి ఉండేది కాదనమాట ఆ రోజుల్లో పిల్లలకి, అక్కడ చదువుకునే పిల్లలకి. అక్కడి నుంచి ఆయన తాతగారు దగ్గర సంస్కృతం కూడా నేర్చుకున్నారు, వ్యాకరణం అంతా నేర్చుకున్నారు అనమాట. అసలు టోటల్ అమేజింగ్. అసలు 19 బుక్స్ రాశారు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు గురు చరిత్ర చదవకూడదు అనేది నియమం కూడా ఉండేది. కాబట్టి ఆయన ఆడవాళ్ల కోసం కూడా సప్తశతి గురు చరిత్ర సార్ అని చెప్పి ఆడవాళ్ల కోసం కూడా రాశారు. అంటే చూడు, అందరికీ ఉండాలి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం. ఆడ మగ అనే తేడా ఉండకూడదు. గురుచరిత్ర ఆడవాళ్ళు చదవద్దు అంటున్నారు కాబట్టి ఆడవాళ్ల కోసము గురుచరిత్ర సార్ రాశారు ఆయన. అప్పట్లో అనేవారు. అప్పట్లో ఎలా అంటే ఆడదానికి పతిభక్తి మాత్రమే ఉద్ధరింపజేయగలదు అన్నమాట. మనం అనుకుంటాం అది సమానత్వం కాదు అని అనుకున్నారు అప్పట్లో. కానీ నాకేమనిపిస్తుందంటే సూక్ష్మంలోనే మోక్షం అందించారు ఆడదానికి అని అనిపిస్తుంది. కేవలం పతి సేవ, పతి భక్తి ఉంటే చాలు, ఆవిడ పతివ్రత అయిపోతుంది, మోక్షం వస్తుంది అన్నమాట. ఇంకా వేరే ఏ సాధన అక్కర్లేదన్నమాట ఆవిడికి, ఇంకా లేడీకి. అది దాన్ని మనం సమానత్వం అని అనుకున్నాము, లేకపోతే అది స్త్రీ సాధికారత వైపు కాకుండా అణచివేతకి కూడా దారి తీసింది అని అనుకోవచ్చు ఆ ఉద్దేశం. కాబట్టే కదా అలా కాదు, మేము కూడా సమానమే అని చెప్పి మనం ఈ స్టేజ్ వరకు వచ్చాం. అయితే ఆయనకి 21 సంవత్సరాలకి ఆయనకి పెళ్ళయిందనమాట. ఆవిడ అన్నపూర్ణ బాయిగా పేరు మార్చారు. ఫస్ట్ బాయు ఆవిడ పేరు, తర్వాత అన్నపూర్ణ బాయిగా పేరు మార్చారు. ఆవిడ కూడా పరమ సాధ్వి.
ఆయన ఏం చెప్తే అది వినేది, ఆయన ఏం చెప్తే అది చేయడం అనమాట. ఇంతలో చూడు మానవ మాతృలుగా అనుభవించారు అన్ని కష్టాలు ఆయన. సరే అన్ని ఊర్లు తిరుగుదాము, ఇంకా ఒక్కొక్క ఊరు తిరుగుదాం అనుకునేసరికి దత్తాత్రేయ స్వామి ఆజ్ఞ ఇస్తారనమాట. మావుగావుకి వెళ్ళు, మావుగావులో గుడి కట్టు అని చెప్తారు. మావుగావులో దత్తాత్రేయ స్వామికి గుడి తన చేతులతోనే కట్టారు. కట్టి ఆ కడితే ఆ దత్తాత్రేయ స్వామి వారిది ఒక కాగల్లో ఒక శిల్పి ఉంటాడు. ఆ శిల్పి నాకు కలలో కనపడతారు స్వామి. నన్ను చూడు ఇలానే చెక్కు అని చెప్తారు శిల్పికి. అలానే చెక్కుతాడు. ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి వాసుదేవానంద సరస్వతి స్వామి వారికి ఏమని చెప్తారు దత్తాత్రేయ స్వామి. ఆ విగ్రహమే ప్రతిష్ఠిస్తారు మామగారు. నిజంగా మనం ఎప్పుడైనా మామగాంకి వెళ్ళి ఆ గుడిని దర్శిస్తే గనక సాక్షాత్తు దత్తాత్రేయ స్వామిని అక్కడ చూడు, అసలు దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయుడిని ప్రతిష్ఠించుకున్నారు తనని. కాబట్టి అంత మహిమాన్వితమైన గుడిగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఎలాంటి కష్టాలు అని అంటే తల్లికిను ఆవిడ కోడలికి పడేది కాదన్నమాట. వివాహితులు బాయోని పెళ్లి చేసుకున్నారని చెప్పారు కదా, అన్నపూర్ణ బాయిగా పేరు మార్చారు. అసలు ఒక్క క్షణం కూడా పడేది కాదు ఆవిడికి. ఎందుకు పడేది కాదో అర్థం కాదు. ఈ బాధలన్నీ భరించలేక ఆయన ఏం చేశారు, నీకు నేను చెప్పాను కదా స్వామి నాకు కూడా ఒక ఇండికేషన్ ఇచ్చారు అని చెప్పా కదా, ఈ గుడిలో ఎంత ధనం వస్తుంది, ఆయన ఎంత వాడుకోవాలి తన కోసం అని కూడా స్వామి నిర్దేశిస్తారనమాట వాసుదేవానంద సరస్వతి స్వామి. అలా అలా ఆయన సాగుతూ ఉండగా ఒకరోజు ఆయన ఊర్లు ఇంకా వెళ్ళి తిరుగుదాం ఇంకా అని డిసైడ్ అవుతారు. అనుకున్నప్పుడే ఆవిడ కన్సీవ్ అవుతారు అనమాట. భార్య కన్సీవ్ అవుతారు. అయినా కూడా ఈ బాధ పెట్టడం మామూలుగా బాధ పెట్టదు ఈ అత్తగారు. కొడుకుతో చక్కగానే ఉంటుంది కానీ కోడల్ని మాత్రం నానా తిప్పలు పెడుతుంది. అన్నం పెట్టదు, అది చేయదు, ఇది చేయదు. అసలు బాబోయ్ ఈ ఆరేళ్ళు ఏమిటా అనిపిస్తుంది. ఆయనకి ఇంకా బాధ వచ్చేసి నేను ఊరు వెళ్తున్నాను అని చెప్తే, సరే నాన్న వెళ్ళు అని అంటుంది. పూర్తిగా వెళ్ళిపోతున్నా అని చెప్పారు తల్లికి. భార్యను తీసుకొని పూర్తిగా వచ్చేస్తారు. సరసోబవాడికి వస్తారనమాట. వస్తారు అక్కడ నర్సోబవాడికి వస్తారు. వచ్చి అక్కడే ఉండి, అక్కడ దత్తాత్రేయ స్వామి గుడి ఉంది కదా, అక్కడ వాళ్ళతో అందరితో సఖ్యతగా ఉండి వాళ్ళందరివి చెప్తూ మంచి చెడులు అన్నీ చెప్తూ ఉంటారన్నమాట. ఇంకక్కడ ఆయన ప్రసిద్ధి చెందుతారు. ఆయన అవ్వడానికి చాలా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఎంత నిష్ఠాగరిష్ఠులు అని అంటే, అక్కడ ఏమన్నా కొంచెం మడి తడికి ఏమన్నా ప్రాబ్లంగా ఉందంటే ఆ రోజు భోజనం చేసేవారు కాదన్నమాట. అలాంటి వాళ్ళు ఎంతటి వాళ్ళు వచ్చినా, ఎలాంటి వాళ్ళు వచ్చినా, చివరికి ఇతర మతస్థులు వచ్చినా కూడా వాళ్ళ ప్రాబ్లం విని బలానా ఖురాన్లో ఈ కల్మా ఉంది అని చెప్పేవారు. ఇది చదువు మీ ప్రాబ్లం తీరిపోతుంది. సో వాళ్ళకి అనుగుణంగా చెప్పేవారు. నా దగ్గరికి రావద్దని కానీ, నన్ను ముట్టుకోవద్దని కానీ ఇలాంటి ఆంక్షలు ఏవి ఉండేవి కాదనమాట. దీన జనోద్ధారణ చాలా ఇష్టం ఆయనకి. చాలా మంది పేదలకి హెల్ప్ చేస్తారు. అలా దత్తుడు ఏమన్నా చెప్తే ఈయన ఏమన్నా చేయలేదనుకో, దత్తుడు చెంపదెబ్బలు కొట్టేవారట ఆయన. బాగా కొట్టేవారట. అయితే ఇతర మనుషులు ఎవరికైనా చెప్తారు కదా, దత్తుడు ఇలా చేయమంటున్నారు, ఇలా హారతి ఇమ్మంటున్నారు, ఇలా పూజ చేయమంటున్నారు అని చెప్పి నరసోబవాడిలో చెప్తే, వాళ్ళు ఏమన్నా గనక పాటించలేదనుకో ఈయనను కొట్టేవారు దత్తాత్రేయ స్వామి. మెట్ల మించి కూడా తోసేసేవారంట ఒక్కొక్కసారి. అంటే ఇక తన పిల్లాడిలాగా అనమాట. తల్లికి కోపం వస్తే పిల్లాడిని కొడుతుంది చూసావు, దెబ్బ ఎలా తగులుతుంది ఏంటో కూడా ఆలోచించదు తల్లి. ఇంకా అట్లా అనమాట. ఆయన ఒకరోజు బాధపడుతూ కూర్చుంది, అట్లా దెబ్బలన్నీ తగిలి మెట్ల మించి పడిపోయి. ఏమైంది స్వామి అంటే, మీరు చేయకపోతే నాకు ప్రాబ్లం అవుతుంది, నన్ను ఇబ్బంది పెడుతున్నారు స్వామి అని చెప్పారట. అలా ఒక్కొక్కసారి యూరినేషన్ మూత్రంలో రక్తం కూడా పడేదిట దత్తాత్రేయ స్వామికి, ఇష్టం లేకుండా ఏదైనా చేస్తే. అంత అపార కరుణని, అంటే దత్తాత్రేయ స్వామిని ఒక తండ్రి అయితే ఎట్లా ఉంటాడో అలాంటి కరుణని చూసారనమాట ఆయన దత్తాత్రేయ స్వామిది. అయితే అలా ఎన్నో చేసుకుంటూ ఆయన టోటల్ గా పద్మిని చూడు 23 చాతుర్మాస్యాలు చేశారు. 23 సంవత్సరాలు 23 చాతుర్మాసాలు చేశారనమాట.
అసలు చూడు అసలు అద్భుతం. అది నెంబర్ కూడా చూసా 23 పవర్ఫుల్ 23. నెంబర్ అని చెప్తాను చూడండి. అదే. స్వామిని ఎట్లా అక్క మేము ఎట్లా అనుష్ఠానంలోకి తెచ్చుకోవచ్చు? దత్తాత్రేయ స్వామి ఆయన రచనలు చాలా చేశారు పద్మిని. దత్త స్తవం మనం స్మతృగామి సనోవతు అంటే అది ఆయనదేనా? పిలిచిన ఆయనే చదివింది, ఆయన రాసింది. ఇలా పిలిచిన వెంటనే క్షణంలో నీ ముందు ఉంటాను అని అంటే ఇంకా ఆయన గురించి ఆయన రాసుకున్నట్టే కదా. అవును. నువ్వు దత్తస్తవం చదువుతున్నావు, నీకు వినాలనిపిస్తుంది, ఎప్పుడు చెప్తారక్క అని అంటున్నావు చూసావా, స్తవం యొక్క. వినాలనిపిస్తోంది అని అంటే ఆ దత్తస్తవం చదువుతున్నావు కాబట్టి అన్నమాట. ప్రతి నిత్యం చదువుతున్నా నేను. మేబీ దానికి దాని ఎన్నిసార్లు వల్ల. అడిగాను ఇప్పటికి నేను ఈ ప్రశ్న? అవును. ఆఫ్ ద స్క్రీన్ చాలా సార్లు అడిగా, అక్క అవును. చెప్పండి అక్క, చెప్పండి అక్క. నా ఉద్దేశం ఏంటంటే బాగా చెప్పాలి నా ఉద్దేశం అన్నమాట. డెఫినెట్లీ. అట్లా ఆ స్వామి అట్లా రాశారు. అలాగే గురుచరిత్ర 52 శ్లోకాల్లో రాశారు. సప్తశతి శ్లోకాలని 700 శ్లోకాల్లో కూడా గురుచరిత్ర సార్ రాశారు. అట్లా 19 పుస్తకాలు ఉంటాయన్నవి. ఘోర కష్టోద్ధారణ స్తోత్రం స్వామి అసలు అందించింది. స్వామి అందించింది. అట్లా మనం ఆయన చెప్పినవి ఇవి చదువుకుంటే ఘోర కష్టోద్ధారణ స్తోత్రము, దత్తస్తవము చదివితే చాలా మంచిది. మొన్న నేను చెప్పాను, ఆంజనేయ స్వామి చెప్పాను, అది కూడా ఆయన రచించింది. ఇంకోటి అసలు మనం అందరం కూడా జాతి మొత్తము యావత్ జాతి ఆయనకు రుణపడి ఉండాల్సింది ఏంటి అంటే దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర నృసింహ సరస్వతి దిగంబర అని చెప్పింది ఆయనదే. ఆయనే. అసలు ఎవ్వరికి ఆ ఐడియా రాలేదు, అవునా కదా. దత్తాత్రేయుడు దిగంబరుడు అని మనం స్తుతించుకోవడమే కానీ ఆయనని ఇలా స్తుతించాలి, దిక్కులే అమరముగా కలిగిన వాడు దత్తాత్రేయుడు. ఆ శ్రీపాద శ్రీవల్లభుడే దత్తాత్రేయుడు, ఆ నృసింహ సరస్వతి స్వామి దత్తాత్రేయుడు అని చెప్పి చిన్న సెంటెన్స్ లో వచ్చేసింది మొత్తం, అవునా కదా. అది మనం యావత్ జాతి మొత్తం ఆయనకి రుణపడి ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆయన నృసింహ సరస్వతి స్వామి వారు ఎక్కడ కూర్చొని తపస్సు చేసుకున్నారు, ఇవన్నీ ప్లేస్లన్నీ కూడా ఆయన ధ్యానంలో చూసి మనకి చెప్పారు. అలాగే శ్రీపాద శ్రీవల్లభుల ఇల్లు ఎక్కడ, పిఠాపురంలో. ఆయన ఎక్కడెక్కడ తిరిగారు, ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లు ఏమిటి, ఆ పొలాలన్నీ తిరుగుతారు శ్రీపాద శ్రీవల్లభులు అన్నమాట. అవన్నీ ఎక్కడవి ఏంటి అనేది కూడా మనకి స్వామి చెప్పారన్నమాట. ధ్యానంలో కూర్చొని చెప్పేసేవారు, బలానా అది ఇక్కడ ఉంది, బలానా అక్కడ ఉంది అని చెప్పి చెప్పేవారు అనమాట. అట్లా వాసుదేవానంద సరస్వతి స్వామి వారు మీకు టెంబే స్వామి అని మనకి బాగా తెలిసిన పేరు. సాయిబాబా గారిని కూడా ఒక కొబ్బరికాయ పంపించడం, అది దారిలోనే పుండలీకర్రావు పగలగొట్టుకొని స్నేహితులు తినడం, పుండలీకర్రావుని బాబా గారు బాగా తిట్టడం, తర్వాత బాధపడడం, ఇంకో టెంకాయ తీసుకొస్తా అంటే అట్లాంటి టెంకాయ ఎక్కడ దొరుకుతుందిరా మళ్ళీ అని చెప్పి బాధపడడం. సోదరుడు అంటే ఇది ఒక్క మనకు ఒక లెసన్. ఎవరైతే బాబా గారిని దత్తాత్రేయ స్వామి అవతారం కాదు అని అంటున్నారో వాళ్ళు షిరిడి బాబా గారికి ఈయన చాలా అనుష్ఠాన పరులు, బ్రాహ్మణులు, మరి ఈయన కూడా కొబ్బరికాయ పంపించి నా సోదరుడు అని అన్నారు. సోదరుడు అంటే బాబా గారి స్థితి ఎట్లాంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండు, మనకి అక్కలకోట స్వామి వారు కూడా కలలో కనిపించి నా గురించి రాయిరా రా అని అడిగి రాయించుకున్నారట. అక్కలకోట మహారాజ్ గారు కూడా కేవలం ఓన్లీ మర్రి చెట్టు నుంచి ఆయన ఉద్భవించారనమాట. ఆయన తల్లిదండ్రులు ఎవరని తెలీదు మనకి. ఆ గుళ్ళో కూడా ఇప్పటికీ ఆ మర్రి చెట్టు ఉంటుంది అనమాట. కాబట్టి అట్లా ఆ స్వామి కూడా మనకి రాయడం అనేది జరుగుతుంది. గజానన్ మహారాజ్ గారిని కూడా స్వామివారు కలిశారనమాట. గజానన్ మహారాజ్ గారు కూడా ఆయన ఒక్కొక్కసారి ఎక్కడ ఉంటారు ఏంటి, ఏమన్నా చుట్టదావుతారు, ఏం తెలియదు అనమాట, ఎలా ఉంటారు అనేది కూడా తెలియదు గజానన్ మహారాజ్. ఆయన కూడా టెంబే స్వామి వారు వస్తున్నారు అని అంటే దారిలో ఎక్కడ గుడ్డ పీలికలు అవి లేకుండా చూడండి, వాటికి అసలే మడెక్కువ వస్తే మీరేమో ఇలా ఉంటారు ఫ్రీగా, ఆయనకేమో మడ అంటున్నారు, ఆయన మీరు సోదరుడు ఎలా అవుతారు అని అడిగారట చుట్టూ ఉన్నవాడు. అప్పుడు ఆయన అన్నట్ట, వాడు అలా ఉంటాడు కానీ వాడికి ఎంత దీన జనోద్ధారణ అంటే ఎంతో ఇష్టము, అందుకే నా సోదరుడు అయ్యాడు, వాడే దత్తాత్రేయుడు అని చెప్పారు. మరి ఆయనే సాయిని సోదరులు అన్నప్పుడు మనం ఆయనకే టెంబే స్వామి అలా చెప్పినప్పుడు టుమ్రిగళ్ళు చెప్పిన మాటలు మనం ఎందుకు పట్టించుకోవాలి కదా. చరిత్ర ఏం చెప్తోంది అనేది చూసుకోవాలి. సాయి దేవుడు కాదు ఫకీర్, దరిద్రమైన. ఎవరు ఎట్లా ఉంటే దత్తాత్రేయ స్వామిది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. దత్తాత్రేయ స్వామి శంకు చక్రాలు, గదలు, ఆయన తపోమాల, అక్షమాల,
దాన్ని ఏమంటారు కమండలం కమండలం. పట్టుకొని వచ్చేసారు. ఒక్కొక్కసారి ఎలా వస్తారు అనంటే, అయ్యో వీళ్ళ పక్కన మనం నుంచున్నామే అని చెప్పి పక్కకు జరుగుతాం అట్లా అన్నమాట. వస్తారు. అలాంటివి కూడా చూస్తూ చూడొచ్చు. మనం చూడొచ్చు Correct. అన్నమాట. కాబట్టి కళ్ళు తాగుతూ అమ్మాయిలతో ఉన్నట్టుగా ఉన్నట్టుగా మరి కనపడుతూ వస్తూ ఉంటారు. ఉన్మత్తుగా ఉన్మత్తుగా ఉన్మాదుడుగా అంటే కొడుతూ తిడుతూ కూడా ఉంటారు అనమాట ఒక్కొక్కసారి. మీరు చూస్తే ఆయనది ఎక్కువగా మనం చూడాలంటే మనము అక్కల్కోట్ మహారాజ్ గారు. అసలు అక్కల్కోట్ మహారాజ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు నవ్వుతూ ఉన్న విగ్రహం కనపడి నాకు ఆశ్చర్యం అనిపించింది. స్వామి సీరియస్ గా ఉంటారన్నమాట. ఎప్పుడు ఇలా చూస్తూ కోపంగా ఉంటారు. అలాంటిది మీరు నవ్వుతూ ఉన్నది కనపడి నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ ఫస్ట్ షాప్ లో అడిగితే నాకు ఎందుకు అక్కడ తీసుకోవాలనిపించలేదు. ముందుకొచ్చి చూస్తే నవ్వుతూ ఉన్నది, చక్కగా పగడి పెట్టుకున్నదే. దానికంటే తక్కువగా దొరికింది అనమాట. ఇంకా అసలు పేరు లక్ష్మీదేవి లాగా అనమాట. కరెక్ట్ గా చెప్తావు. కాబట్టి అట్లా మనం స్వామిని ఇలా మనం దత్తాత్రేయ స్వామి గురించి చెప్పుకోవాలనుకుంటే వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని కూడా తప్పకుండా ఆయన గురించి తెలుసుకొని ఆయనకు దండం పెట్టుకుంటే చాలా మంచిది. అక్క చాలా ఆనందంగా ఉంది అక్క వినటం. ఇంకా 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 ఎలాబొరేటివ్ గా మీరు చెప్పాలి. మరి మీరు వినాలి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మేము వినాలనుకుంటున్నాం అని నాకు తెలియజేస్తే ఇంకాస్త ఉత్సాహం ఉంటుంది. చరిత్ర బుక్ తీసుకొచ్చి నేను ఒక్కొక్క అధ్యాయం చదువుతూ దానిలో మనం అర్థం ఎలా వచ్చింది ఏంటి, దాని వల్ల మనం ఎలా చూసుకోవాలి ఏంటి అనేది కూడా తప్పకుండా తెలుసుకుందాం. తప్పకుండా అక్క, తప్పకుండా ప్రయత్నం చేద్దాం. మరి మీ ఒపీనియన్ కూడా నాకు తెలియజేయండి. బ్యూటిఫుల్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.